Dear students, good afternoon. Welcome to my lecture 19. The topic of the lecture is PHP data types. లాస్ట్ క్లాసెస్లో మనం వేరియబుల్ అంటే చూడడం జరిగింది. అలాగే వేరియబుల్స్కి సంబంధించిన స్కోప్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, పిహెచ్పిలో వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా డేటా టైప్ని ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా మీకు చెప్పడం జరిగింది. వేరియబుల్ నేమ్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే $సైన్తో వేరియబుల్ నేమ్ ఇస్తాము. వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈక్వల్ టు సింబల్ ఇచ్చి వాల్యూని అసైన్ చేస్తాము. అసైన్ చేస్తున్న వాల్యూని బట్టి అది వేరియబుల్ నేమ్ చేసుకుంటుంది, అసోసియేట్ చేసుకుంటుంది పిహెచ్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయినప్పటికీ కూడా పిహెచ్పిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఆ డేటా టైప్స్ ఏంటి అన్నట్టయితే కనుక స్ట్రింగ్ అని, ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, బులియన్ అని, అరే అని, ఆబ్జెక్ట్ అని, నల్ అని, రిసోర్స్ అని. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ పిహెచ్పి. స్ట్రింగ్ గురించి చూద్దాము. స్ట్రింగ్ అనే డేటా టైప్ ఏంటంటే నథింగ్ బట్ స్ట్రింగ్ మీన్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. పిహెచ్పిలో స్ట్రింగ్స్ని మనం కావాలంటే డబుల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రోగ్రాంలో హలో వరల్డ్ అనే స్ట్రింగ్ని డబుల్ కొటేషన్స్లో ఇచ్చాము, అలానే హలో వరల్డ్ అనే స్ట్రింగ్ని సింగిల్ కొటేషన్స్లో కూడా ఇచ్చాము. దెన్ ఇకో $x అని చెప్పాను, మధ్యలో బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇవ్వడం వల్ల ఏంటవుతుందంటే మనకి కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చేసి $y అంటే మనకి 2 టైమ్స్ కూడా $x లోను $y లోను కూడా హలో వరల్డే ఉంది కాబట్టి ఇట్ డిస్ప్లేస్ హలో వరల్డ్ అని చెప్పి మనకి ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఓకే, దెన్ ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. రైట్, ఈ ప్రోగ్రామ్ ఒకసారి మనం కాపీ చేద్దాము. స్ట్రింగ్ ప్రోగ్రామ్ ఇది. కాపీ, న్యూలోకి వెళ్ళి అదర్ సెలెక్ట్ చేసి పిహెచ్పి ఫైల్ కాబట్టి పిహెచ్పి అంటున్నాను, పేస్ట్ చేస్తున్నాను. రైట్, దెన్ స్ట్రింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి సేవ్ యాస్ శివన్ అనే ఫోల్డర్లోనే ఉన్నాను నేను. స్ట్రింగ్ అని చెప్పి నేను ఇస్తున్నాను. రైట్, ఎక్స్టెన్షన్ .php ఇచ్చాను. నౌ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తున్నాను, స్టార్ట్ అంటున్నాను. అపాచీ సర్వర్ని స్టార్ట్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ దట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ PHP. నేను చెప్పినట్టుగా పిహెచ్పిలో స్ట్రింగ్స్ని ఐదర్ డబుల్ కొటేషన్స్లోనే ఇవ్వచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లోనే ఇవ్వచ్చు. ఏం చేస్తుంది ఈ ప్రోగ్రామ్ string.php అనే ఆ ప్రోగ్రాంలో మనం హలో వరల్డ్ని ఇకో స్టేట్మెంట్ ద్వారా 2 టైమ్స్ మనం అవుట్పుట్ చేస్తున్నాం కాబట్టి $x అన్నాము, $y అన్నాము కాబట్టి హలో వరల్డ్ ట్వైస్ మనకి ఏం కాబడింది, 2 టైమ్స్ ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. లైక్ దట్ మనకి స్ట్రింగ్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ కమింగ్ టు ఇంటీజర్. దెన్ ఇంటీజర్కి సంబంధించిన డేటా టైప్ గురించి చూసినట్టయితే ఇంటీజర్కి సంబంధించిన ఆ వేరియబుల్లో మనం ఏం చేసుకోవచ్చు, -2147483648 నుంచి అలాగే +2147483647 వరకు ఆ వాల్యూస్ని ఏం చేసుకోవచ్చు, క్యాప్చర్ చేసుకోవచ్చు ఇంటీజర్కి సంబంధించిన వేరియబుల్లో. ఓకే, ఇంటీజర్కి సంబంధించిన వేరియబుల్లో అట్లీస్ట్ ఒక సింగిల్ డిజిట్ అయినా ఉండాలి. అలాగే ఇంటీజర్కి సంబంధించిన వేరియబుల్లో ఎక్కడ కూడా డెసిమల్ పాయింట్ యూజ్ చేయకూడదు. ఆ ఇంటీజర్ వాల్యూ అనేది ఐదర్ పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు లేదా నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు. ఇంటీజర్స్ని 3 ఫార్మాట్స్లో మనం స్పెసిఫై చేస్తాము. డెసిమల్ ఫార్మాట్లో స్పెసిఫై చేస్తున్నట్టయితే కనుక 10 బేస్డ్గా తీసుకుంటాము. హెక్సాడెసిమల్గా తీసుకుందాం అనుకుంటే కనుక ప్రిఫిక్స్గా ఏంటి యూజ్ చేయాలి, 0x యూజ్ చేయాలి.
ఆక్టల్ గా తీసుకుందాం అనుకుంటున్నట్టయితే కనుక ప్రిఫిక్స్ గా ఏంటి ఇవ్వాలి, 0 ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ దట్ ఇంటీజర్ డేటా ఐటమ్స్ ని మనం ఏం చేస్తామండి, యూజ్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇంటీజర్ డేటా టైప్ గురించి. అలానే ఫ్లోట్ అనే డేటా టైప్ ఏంటంటే మనం 3.14 అని 9.8 అని ఇలా డెసిమల్ వాల్యూస్ ని తీసుకుందాం అనుకుంటున్నప్పుడు, లేదా ఎక్స్పోనెన్షియేషన్ ఫామ్ లో వాల్యూస్ ని తీసుకుందాం అనుకున్నప్పుడు మనం ఏ డేటా టైప్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది, ఫ్లోట్ అనే డేటా టైప్ ని మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఆటోమేటిక్ గా వాల్యూ అసైన్ చేస్తున్నప్పుడు అలాంటి వాల్యూస్ ని కనుక ఒక వేరియబుల్ లో మనం అసైన్ చేస్తున్నట్టయితే కనుక డిఫాల్ట్ గా PHP ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే దానికి ఆ ఫ్లోట్ అనే డేటా టైప్ ని ఏం చేసుకుంటుంది, అసోసియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ బులీన్ అనేది మనం కండిషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు, ఇఫ్ అనే కంట్రోల్ స్ట్రక్చర్ ద్వారా కండిషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇఫ్ తర్వాత కండిషన్ కనుక ట్రూ అయినట్టయితే కనుక అది ట్రూ స్టేట్ ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే కనుక ఫాల్స్ స్టేట్ ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ట్రూని ఫాల్స్ ని మనము వాల్యూస్ ద్వారా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక ట్రూని 1 తో రిప్రజెంట్ చేస్తాము, ఫాల్స్ ని 0 తో రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి బులీన్ అనే ఈ డేటా టైప్ ఎక్కడ యూజ్ కాబడుతుంది, కండిషనల్ టెస్టింగ్ దగ్గర ఈ బులీన్ డేటా టైప్ ని మనం ఏం చేస్తామండి, యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, బులీన్ డేటా టైప్ గురించి. బులీన్ తర్వాత అరే. మనకి అరే అంటే తెలుసు, మీరు సిలో నేర్చుకున్నారు, అలాగే జావాలో కూడా నేర్చుకుని ఉంటారు అరే గురించి. అరే అనేది ఏంటంటే నథింగ్ బట్ ఒక సింగిల్ వేరియబుల్ ఏం చేస్తుందంటే సేమ్ డేటా టైప్ కి సంబంధించిన మల్టిపుల్ వాల్యూస్ ని ఒక సింగిల్ వేరియబుల్ ఏం చేస్తుంది, కంటైన్ చేస్తుంది. దట్ ఈస్ అబౌట్ అన్ అరే స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ సింగిల్ వేరియబుల్. ఓకే, ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే కనుక ఈ ప్రోగ్రామ్ లో అరేని PHPలో అరేని డిక్లేర్ చేసుకోవడానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే డాలర్ అని చెప్పి ఆ అరేకి ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ తీసుకుంటారు. ఇక్కడ కార్స్ అని చెప్పి నేమ్ తీసుకున్నాను అరేకి, కార్స్ అని చెప్పి నేమ్ తీసుకుని ఈక్వల్ టు సైన్ ఇచ్చి అరే అనే కీవర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెరెంథసిస్ లో అరేలో నేను ఏ డేటా వాల్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నానో, ఏ వాల్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో, అంటే ఏ డేటా టైప్ కి సంబంధించిన వాల్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నానో ఆ వాల్యూస్ ని ఇక్కడ స్ట్రింగ్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి డబుల్ కొటేషన్స్ లో వాల్వో అని, BMW అని, టొయోటా అని కార్ నేమ్స్ ఇవ్వడం జరిగింది డబుల్ కొటేషన్స్ లో. దెన్ అరేలో ఉన్న ఆ వాల్యూస్ ని దాని డేటా టైప్స్ తో సైతంగా, దాని ఇండెక్స్ తో సైతంగా డిస్ప్లే చేయాలి అనుకున్నట్టయితే కనుక మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము, var_dump అనే ఫంక్షన్ యూజ్ చేసి అరేలో ఉన్న వాల్యూస్ ని విధంగా మనం ఏం చేసుకుంటాము, అవుట్పుట్ చేసుకుంటాము. ఓకే, దెన్ అరేకి సంబంధించిన ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను ఇక్కడ కెప్ట్ చేయడం జరిగింది. అరే ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను అరే అని చెప్పి ఆడి BMW చర్వలెట్ అని తీసుకున్నాను. దెన్ var_dump అని చెప్పి ఆ వాల్యూస్ ఏం చేస్తున్నాను, అరేలో ఉన్న వాల్యూస్ ఏం చేస్తున్నాను, అవుట్పుట్ చేస్తున్నాను. దెన్ ఈ ప్రోగ్రామ్ ని మనము ఎగ్జిక్యూట్ చేద్దాము. దెన్ ప్రోగ్రామ్ కి అరే అని చెప్పి నేమ్ ఇచ్చాను కాబట్టి అక్కడ ఏం తీసుకుంటున్నాను, ARR అంటున్నాను. ARR అంటున్నట్టయితే కనుక దెన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అరే అనేది అక్కడ 3 వాల్యూస్ ని కంటైన్ చేస్తుంది. అరేకి సంబంధించిన ఇండెక్స్ అనేది 0 తో స్టార్ట్ అవుతుంది. దెన్ అలాగే అక్కడ నేను స్టోర్ చేస్తున్న వాల్యూస్ స్ట్రింగ్ డేటా టైప్ కి సంబంధించిన వాల్యూస్ కాబట్టి ఇక్కడ ఆ డేటా టైప్ నేమ్ చూపిస్తుంది, స్ట్రింగ్ అని చూపిస్తుంది. అలానే అక్కడ స్టోర్ చేసిన వాల్యూలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో 4 అని చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 1 అనే ఇండెక్స్ లో 1 అనే సెల్ వాల్యూలో మనకి BMW అనే వాల్యూ స్టోర్ కాబట్టి స్ట్రింగ్ స్టోర్ కాబట్టి దాంట్లో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, దాని డేటా టైప్ స్ట్రింగ్. అలానే 2 అనే ఇండెక్స్ లో మనకి చెర్వలెట్ అనే కార్ నేమ్ స్టోర్ చేయబడింది, దాంట్లో 9 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 9 అని చూపిస్తుంది. అలాగే దాని డేటా టైప్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. లైక్ దట్ మనము var_dump అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ కాబడిన వాల్యూస్ ని మనం ఏం చేసుకోవచ్చు, అవుట్పుట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, అరేస్ గురించి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. దెన్ ఆబ్జెక్ట్ అనేది నథింగ్ బట్ ఒక క్లాస్ అనే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ లో మన ఆబ్జెక్ట్ ని ఏం చేసుకుంటాము, ఇన్స్టాన్షియేట్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్ అనేది డేటాని అలాగే ఇన్ఫర్మేషన్ అనేది ఏం చేస్తుందండి, కంటైన్ చేస్తుంది. కంటైన్ చేయడమే కాకుండా ఏ డేటాని అయితే మనము కెప్ట్ చేసుకుంటున్నామో ఆ డేటాని ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ప్రొసెస్ కూడా చేసుకోవచ్చు. జనరల్ గా ఆబ్జెక్ట్స్ అనేవి క్లాస్ అనే మనము ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ లో ఆబ్జెక్ట్స్ ని ఏం చేసుకుంటాము, క్రియేట్ చేసుకుంటాము. దెన్ ఈ కింద ప్రోగ్రామ్ ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రోగ్రామ్ లో నేను ఏం చేయడం జరిగిందంటే కార్ అనే ఒక
కార్ అనే క్లాస్ ని క్రియేట్ చేయడం జరిగింది. కార్ అనే క్లాస్ లో ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ కార్ ఆఫ్ అనే ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ తీసుకున్నాను. ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో $this అనే కీవర్డ్ ని యూజ్ చేసి యారో ఆపరేటర్ యూజ్ చేసి, అంటే కార్ కి సంబంధించిన మోడల్ నేమ్ ఇది, మోడల్ అని ఒక వేరియబుల్ తీసుకుని ఈక్వల్ టు అని చెప్పి VW అని చెప్పి డబుల్ కొటేషన్స్ లో కెప్చర్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేయడం జరిగింది, కార్ అనే క్లాస్ లో $Herbie అనే ఆబ్జెక్ట్ నేమ్ చేసుకున్నాను. న్యూ అనే ఒక ఫంక్షన్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ నేమ్ చేసుకున్నాను, క్రియేట్ చేసుకున్నాను. దెన్ ఆ హెర్బీ అనే ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేస్తూ హెర్బీ అనే ఆబ్జెక్ట్ నేమ్ $sign తో యూజ్ చేస్తూ యారో ఆపరేటర్ ద్వారా దాన్ని ఏం చేస్తున్నాను, అవుట్పుట్ చేస్తున్నట్టయితే కనుక నాకు అవుట్పుట్ ఏంటి వస్తుంది, ఇక్కడ VW తీసుకున్నాను కాబట్టి ఆ VW అనేది ఏం కాబడుతుంది, అవుట్పుట్ కాబడుతుంది. ఎస్, ఇక్కడ దానికి సంబంధించి కూడా నేను ప్రోగ్రామ్ ఆల్రెడీ అక్కడ తీసుకోవడం జరిగింది, ఎడిట్ ప్లస్ లో తీసుకున్నాను. దట్ మీన్స్ ఆ ప్రోగ్రామ్ కి నేమ్ ఏంటి ఇచ్చానంటే ఆబ్జెక్ట్ అని చెప్పి నేమ్ ఇచ్చాను. దెన్ ఆబ్జెక్ట్ అనే ప్రోగ్రామ్ ని ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ అనే ప్రోగ్రామ్. ఈ ఆబ్జెక్ట్ అనే ప్రోగ్రామ్ లో నేను ఏం చేయడం జరిగింది, మోడల్ అనే వేరియబుల్ నేమ్ లోకి Volkswagen అని చెప్పి నేను ఏం చేయడం జరిగిందండి, క్యాప్చర్ చేయడం జరిగింది. Volkswagen అని చెప్పి కార్ నేమ్ క్యాప్చర్ చేయడం జరిగింది. దెన్ ఆ నేమ్ ని నేను అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ నేమ్ నాకేం కాబడుతుంది, ఆబ్జెక్ట్ ద్వారా యారో ఆపరేటర్ ద్వారా ఆ నేమ్ ఏం కాబడుతుంది, అవుట్పుట్ కాబడుతుంది. దెన్ ఇక్కడ నేను తీసుకున్న ఫైల్ నేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి అపాచీ సర్వర్ ద్వారా నేను ఏం చేస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, PHP ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇట్ డిస్ప్లేస్ Volkswagen అనే కార్ నేమ్ ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. లైక్ దట్ మనము ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ ని ఏం చేసుకుంటాము, యూజ్ చేసుకుంటాము. ఆఫ్టర్ దట్ నల్, ఒక వేరియబుల్ లోని ఏ వాల్యూని మనము అసైన్ చేయనట్టయితే కనుక దెన్ ఆ వేరియబుల్ లో వాల్యూ ఏంటి ఉంటుంది, నల్ అనే వాల్యూ ఉంటుంది. ఓకే, మనము ఒక వేరియబుల్ ని జస్ట్ డిక్లేర్ చేసామనుకోండి, డిక్లేర్ చేసినట్టయితే కనుక డిక్లేర్ చేసి దాంట్లో ఏ వాల్యూని అసైన్ చేయలేదు అనుకోండి, అసైన్ చేయనట్టయితే కనుక ఆ వేరియబుల్ లో బై డిఫాల్ట్ మీకు ఏం కాబడుతుంది, నల్ వాల్యూ అనేది ఏం చేయబడుతుందండి, అసైన్ చేయబడుతుంది. లేదా మీరు అవైలబుల్లో ఎటువంటి వాల్యూని కెప్చర్ చేద్దాం అనుకోవట్లేనట్టయితే కనుక మీరు ఏం చేయొచ్చు, $x అని చెప్పి నల్ని ఆ వేరియబుల్లో ఏం చేసుకోవచ్చు, క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ ని కూడా నేను ఆల్రెడీ ఎడిట్ ప్లస్ లో స్టోర్ చేయడం జరిగింది. దెన్ నల్ అని చెప్పి నేమ్ ఇచ్చాను, ఆ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేస్తున్నాను. దెన్ కామెంట్ లో పెట్టాను అది నేను, రైట్. దెన్ సేవ్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తున్నప్పుడు ఫైల్ నేమ్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇచ్చాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ హియర్ నల్. ఎస్, నల్ అని ఇచ్చాను కాబట్టి నల్ అని ఇస్తున్నాను. ఏం చేస్తుంది, మీకు నల్ని ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. బికాస్ మనకి $x అని చెప్పి ఫస్ట్ హలో వరల్డ్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ $x లోకి నల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి where_dump ద్వారా దాన్ని డిస్ప్లే చేస్తున్నప్పుడు $x ని డిస్ప్లే చేస్తున్నట్టయితే కనుక where_dump అనేది దాని డేటా టైప్ ని డిస్ప్లే చేస్తుందని చెప్పాను కాబట్టి దాని డేటా టైప్ నల్ కాబట్టి అది ఏం చేస్తుంది, నల్ ని ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, $x ని ఏం చేస్తున్నాను నేను, $x = నల్ ని ఏం చేస్తున్నాను, కామెంట్ లో పెడుతున్నాను. కామెంట్ లో పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి అగైన్ ఆ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసినట్టయితే కనుక అది హలో వరల్డ్ అనేది స్ట్రింగ్ కాబట్టి డేటా టైప్ స్ట్రింగ్ అని చూపించింది. అలాగే హలో వరల్డ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కూడా ఏం చేసింది, డిస్ప్లే చేసింది. లైక్ దట్ మనకి where_dump అనే ఫంక్షన్ మనకి ఆ విధంగా యూజ్ కాబడుతుంది. అదే నేను కామెంట్ తీసేసాను అనుకోండి, కామెంట్ తీసేసి సేవ్ చేశాను అనుకోండి, సెకండ్ స్టేట్మెంట్ గా నేను నల్ ని అసైన్ చేశాను కాబట్టి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నట్టయితే కనుక మీకు అక్కడ ఏం కాబడింది, నల్ అని డేటా టైప్ ఏం కాబడింది అంటే అక్కడ డిస్ప్లే కాబడింది. ఓకే, లైక్ దట్ మనము నల్ అనే డేటా టైప్ ని ఏం చేస్తాము, యూజ్ చేసుకుంటాము. అలాగే రిసోర్స్ అనేది యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ ఏ డేటా టైప్. రిసోర్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే PHPకి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనము డేటాబేసెస్ తో ఇంటిగ్రేట్ చేసుకుంటున్నప్పుడు, ఆ విధంగా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే MySQL కనెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏంటి ఇవ్వడం జరుగుతుంది, ఆ డేటాబేస్ కి సంబంధించిన యూజర్ నేమ్ ని, పాస్వర్డ్ ని మనం అక్కడ డేటాబేస్ ని కాల్ చేస్తున్నప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మనము ఈ రిసోర్స్ అనే డేటా టైప్ ని ఏం చేసుకుంటాము, యూజ్ చేసుకుంటాం. దిస్ ఆర్ ఆల్ అబౌట్ ఈ రిసోర్స్ అనే
డేటా టైప్ గురించి మనము యూనిట్ 5లో మనం 5th యూనిట్లో ఈ రిసోర్స్ డేటా టైప్ గురించి ఇంకా ఎలాబొరేట్గా మనం నేర్చుకుంటాం. దిస్ ఆర్ ఆల్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ పిహెచ్పి. కాబట్టి పిహెచ్పిలో మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ డేటా టైప్ నేమ్స్ ఏమి కూడా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు యూజ్ అయితే చెయ్యము, కానీ బట్ ఆ వేరియబుల్లోకి వాల్యూ అసైన్ చేస్తున్నప్పుడు మనం ఏ వాల్యూని అయితే వేరియబుల్లో అసైన్ చేస్తున్నామో ఆ వాల్యూకి తగ్గట్టుగా ఈ డేటా టైప్స్ ఏం కాబడతాయి, అసైన్ చేయబడతాయి, అసోసియేట్ చేయబడతాయి. ఒక వేరియబుల్లో కనుక మనము స్ట్రింగ్ని కనుక స్టోర్ చేస్తున్నట్టయితే ఆ వేరియబుల్కి స్ట్రింగ్ డేటా టైప్ ఏం కాబడుతుంది, అసోసియేట్ చేయబడుతుంది. ఒక వేరియబుల్లోని మనము ఒక వేరియబుల్లోకి కనుక మనము ఇంటీజర్ వాల్యూని కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కానీ కెప్ట్ చేస్తున్నట్టయితే ఆ వేరియబుల్కి ఇంటీజర్ అని డేటా టైప్ అసోసియేట్ అవుతుంది, లేదా ఫ్లోటింగ్ పాయింట్ ఫ్లోట్ అనే డేటా టైప్ కానీ డబుల్ అనే డేటా టైప్ కానీ దానికి అసోసియేట్ చేయబడుతుంది. అలానే మనం కండిషన్స్ దగ్గర ఆ కండిషన్ కనుక ట్రూ అయినట్టయితే కనుక మీకు ఏంటవుతుంది, ట్రూ అనే వాల్యూ అసోసియేట్ అవుతుంది. ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయినట్టయితే కనుక ఆ వేరియబుల్లోకి ఫాల్స్ అనే వాల్యూ ఏంటవుతుంది, స్టోర్ చేయబడుతుంది. అలానే అరే అనేది మనము ఏంటంటే అరే ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సింగిల్ వేరియబుల్ నేమ్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని సేమ్ డేటా టైప్కి సంబంధించిన మల్టిపుల్ వాల్యూస్ అనేది ఏం చేస్తుంది, కంటైన్ చేస్తుంది. అట్లాంటి కాన్సెప్ట్ దగ్గర మనం ఏంటి యూజ్ చేస్తాము, అరే అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. అరేని పిహెచ్పిలో డిక్లేర్ చేయడానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే డాలర్ అని చెప్పి అరే నేమ్ తీసుకుని ఈక్వల్ టు సైన్ ఇచ్చి అరే అనే కీవర్డ్ ఇవ్వాలి. అరే అనే కీవర్డ్ ఇచ్చి పెరెంథసిస్లో మనము ఆ మల్టిపుల్ వాల్యూస్ని మనము ఏ డేటా టైప్కి సంబంధించిన మల్టిపుల్ వాల్యూస్ని ఇద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తీసుకుందాం అనుకుంటున్నవి న్యూమరికల్ వాల్యూస్ అనుకోండి, న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం తీసుకుందాం అనుకుంటున్నది ఒకవేళ స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిహెచ్పి డాలర్ ఇంటిజర్కి సంబంధించిన వాల్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాను. నమ్ అంటున్నాను, నమ్ అని చెప్పి అరే అంటున్నాను. అరే అని చెప్పి 10, 20, 30, 40, 50 అన్నాను. దెన్ ఆఫ్టర్ దట్ వేర్ అండర్స్కోర్ డమ్ డాలర్ నమ్, రైట్. దెన్ క్వశ్చన్ మార్క్ greater than symbol. ప్రోగ్రామ్ని న్యూమరికల్కి సంబంధించిన అరే కాబట్టి నమ్ ఏఆర్ఆర్ అని చెప్పి స్టోర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇక్కడ నమ్ ఏఆర్ఆర్ కాబట్టి ఎన్ఆర్ఆర్ మీకు ఏం చేయబడింది, అది ఇంటీజర్ కాబట్టి వేర్ అండర్ స్కోర్ డంప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, డేటా టైప్ని చెప్తుంది. అలాగే 0 అనే ఇండెక్స్లో 10 అనే వాల్యూ ఉన్నది, 1 అనే ఇండెక్స్లో 20 అనే వాల్యూ ఉన్నది, 2 అనే ఇండెక్స్లో 30 వాల్యూ, 3 అనే ఇండెక్స్లో 40 వాల్యూ, 4 అనే ఇండెక్స్లో 50 వాల్యూ ఉన్నదని మనకి ఏం చేస్తుందండి, అవుట్పుట్ చేస్తుంది. లైక్ దట్ మనము అరేని ఏం చేస్తాము, యూజ్ చేసుకుంటాం. ఓకే, అలానే ఆబ్జెక్ట్ క్లాస్ అనే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ నేమ్ చేసుకుంటాము, ఇన్స్టాన్షియేట్ చేసుకుంటాము. ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనము ఏ వాల్యూని అయితే అసైన్ చేసుకున్నామో ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఆ వాల్యూని అవుట్పుట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అలానే నల్ అనేది మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నప్పుడు ఆ వేరియబుల్లో ఎటువంటి వాల్యూని మనం కెప్ట్ చేద్దాం అనుకోవట్లేనట్టయితే కనుక అక్కడ ఏంటి ఇస్తాం, మనము నల్ అనే డేటా టైప్ని ఇస్తాం. అక్కడ నల్ ఇచ్చామంటే కనుక ఆ వాల్యూ ఎటువంటి వాల్యూని కంటైన్ చేయట్లేదు అని చెప్పేద్దాము. కాబట్టి మనము ఆ వాల్యూని కనుక అవుట్పుట్ చేస్తున్నట్టయితే కనుక మనకి ఏంటి వస్తుంది, నల్ అనే వాల్యూ మనకి ఏం కాబడుతుంది, డేటా టైప్ ఏంటవుతుంది, డిస్ప్లే కాబడుతుంది. అలాగే రిసోర్స్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక డేటా టైప్ కాదు. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక పిహెచ్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనము డేటాబేసెస్తో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ డేటాబేసెస్ని కాల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రిసోర్స్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకుంటూ అక్కడ క్రెడెన్షియల్స్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తూ ఆ డేటా టైప్ను మనం ఏం చేసుకుంటాము, మన పిహెచ్పి ప్రోగ్రామ్కి ఏం చేసుకుంటాము, లింక్ చేసుకుంటాము. అలా లింక్ చేసుకోవడం దగ్గర మనం ఏ డేటా టైప్ని యూజ్ చేసుకుంటాము, రిసోర్స్ అనే
డేటా టైప్ని మనం ఏం చేసుకుంటామండి, యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ మీకు PHPకి సంబంధించిన డేటా టైప్స్